ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలను చదివి వినిపిస్తున్నాను కదండి. తమిళ భాషలో ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు. తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారండి. ఇంకా తరువాతి కథని ప్రారంభిస్తాను. ఈ కథ పేరు ఆండాళ్. పన్నిద్దరాళ్వారులలో ఆండాళ్ ఒక్కరే స్త్రీ. ఆమె పాండ్య దేశంలో శ్రీవిల్లుపుత్తూరు అనే పట్టణంలో ఒక నందనోద్యానంలో భగవదనుగ్రహం వల్ల తులసి మొక్కల దగ్గర కనిపించింది. ఆ ఉద్యానవనంలో పెరియాళ్వారు మొక్కలు తవ్వుతుండగా ఆమె కనిపించింది. ఆమెని ఇంటికి తీసుకుని వెళ్ళి కోదై అనే నామకరణం చేసి పెంచసాగాడు ఆయన. పెరియాళ్వారు గారు బ్రహ్మచారి అయినా కూడా శిశువుని తల్లిలాగా పెంచుతున్నాడు. శ్రీవిల్లిపుత్తూరు స్వామివారికి పూలమాలలు కట్టి సమర్పించడం ఆళ్వారుకి నిత్య విహిత కర్మ. ఆండాళ్ చక్కగా పెరిగి పెద్దదై యవ్వనంలోనికి అడుగుపెట్టింది. చిన్నప్పటి నుంచి ఆమెకు విష్ణువు పట్ల వల్లమాలిన ప్రేమ. అందువల్ల ఆమె తనను చక్కగా అలంకరించుకుని ఈ అందం విష్ణుమూర్తికి నచ్చుతుందా అంటూ అద్దంలో చూసుకోవడం అలవాటు చేసుకుంది. అలాగే ఆళ్వారు గారు కట్టిన పూలదండల్ని తన కొప్పులో తురుముకుని అద్దం ముందు నిలబడి అందం చూసుకుని తరువాత వాటిని బంతులుగా చుట్టి పెట్టేది. ఒకనాడు పెరియాళ్వారు చుట్టి ఉంచిన పూలదండల్లో ఒక వెంట్రుక చూసి ఆ దండను ఆండాళ్ళు ధరించినట్లు తెలుసుకుని కుమార్తెను కోపడ్డాడు ఆయన. ఆ రోజు ఆయన పూలదండల్ని పెరుమాళ్ళుకి సమర్పించలేదు. ఆళ్వారుకి కలలో పెరుమాళ్ళు కనిపించి ఇవాళ ఎందుకు దండలు తీసుకురాలేదు అని అడిగాడు. తన కుమార్తె దండలు ధరించినందువల్ల అవి స్వామివారికి అనర్హాలు అని భావించి తీసుకురాలేదని ఆయన బదులు చెప్పాడు. నీ కుమార్తె ధరించి ఇచ్చిన దండలే నాకు ఎంతో ప్రియమైనవి, అవి ఎంతో వాసన గలవి, అవే మాకు ఇష్టమైనవి కూడా, వాటినే తీసుకురండి అని స్వామి ఆజ్ఞాపించేసరికి ఆయనకి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ఈమె నా కుమార్తె అని భావించాను. ఇలా అవతరించింది ఒకవేళ గోకులంలో నివసించిన కన్నయ్య ప్రేయసి అయిన రాధ అంటే నప్పిన్నయ్య కాబోలు, లేకపోతే ఏ భూదేవియో లక్ష్మీదేవియో కావచ్చు. ఇలా రకరకాలుగా ఆయన అనుకుని ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అలా విష్ణువు ధరించే దండల్ని తాను మొదట ధరించడం వల్ల ఆమెకు సూడికొడుత్త నాచియార్ అంటే ఆముక్తమాల్యద అనే పేరు కూడా కలిగింది. ఇలా చాలా రోజులు గడిచాయి. ఆమెకి విష్ణుభక్తి అగ్గలమైంది. ఆ భక్తి పారవస్యంలో తిరుప్పావై, నాచ్యార్, తిరుమొళి అనే పాశురాలను అనుగ్రహించింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే తగిన భర్త ఆమెకు లభించాలి కదా అని ఆళ్వారు చింతించాడు. నన్ను కనుక మానవుడికిచ్చి పెళ్లి చేసినట్లయితే నేను ప్రాణాలతో ఉండను అని ఆమె అనగా అప్పుడు ఆళ్వారు అయితే ఏం చేయాలమ్మా చెప్పు అని అడగ్గా నేను విష్ణువునే వివాహమాడతాను అని ఆమె ఖచ్చితంగా చెప్పింది. 108 దివ్యదేశాలలో ఉన్న స్వామివార్లను గురించి ఆళ్వారు సవిస్తరంగా చెప్పాడు. అదంతా విని శ్రీరంగంలో వేంచేసి ఉన్న స్వామివారి మీదనే ఆమెకు ప్రేమ అగ్గలమై ఉన్నట్లు ఆళ్వారు గారు గ్రహించాడు. తన కుమార్తెను రంగనాథస్వామి వారికిచ్చి ఎలా వివాహం జరిపించడమా అని ఆయన విచారం. ఆయనకి కలలో స్వామి ప్రత్యక్షమై ఆళ్వారు మీ కుమార్తె గోదాదేవిని రంగనాథుడి సన్నిధికి తీసుకుని వెళ్ళండి, సముచిత రీతిని ఆమెను మేమే వివాహం చేసుకుంటాం అని చెప్పాడు. ఆ తర్వాత స్వామి తన భక్తుల్ని శ్రీరంగం నుంచి మీరు శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి గోదాను తీసుకురండి అని ఆదేశించాడు. ఆళ్వారు ఆండాళ్ళుని ఒక ముత్యాల పల్లకీలో కూర్చోపెట్టి సపరివారంగా శ్రీరంగం చేరుకున్నాడు. ఆండాళ్ళు పట్టుతీర ధరించి మెడలో చెంగలువల దండ వేసుకుని నెన్నుదుటన కస్తూరి తిరునామం పెట్టుకుని కరకంకణాలు గల్లు గల్లు మనగా హంసనడకతో శ్రీరంగనాథుడి దివ్య సన్నిధికి వచ్చింది. స్వామివారి నాగశయనం ఎక్కి స్వామిలో లీనమైపోయింది. ఆ దృశ్యం చూచిన ఆళ్వారు వెంట వచ్చిన వారు రాజు ప్రభృతులు సంభ్రమాశ్చర్యాలు చెందారు. అప్పుడు రంగనాథుడు ఆళ్వారు ఇక నుంచి మీరు నాకు మామగారు అని ఉపచరించాడు. ఆళ్వారు శ్రీవిల్లిపుత్తూరికి తిరిగి వెళ్ళిపోయాడు.
ఆండాళ్ళు వెలయించిన తిరుప్పావై తమిళనాడంతటా మార్గళి నెలలో అంటే మార్గశిర మాసంలో ఉత్సాహంతో పాడబడుతున్నది. దాన్ని వైష్ణవులు ప్రతినిత్యము పారాయణం చెయ్యాలి. ఆమె వెలయించిన నాచ్యార్ తిరుమొళిలోని పాసురాలను వివాహాది శుభకార్యాలలో దేశమంతటా వైష్ణవులు పాడి ఆనందిస్తారు. ఆలయాలలో ఆండాళ్ళకి ప్రత్యేకంగా సన్నిధి ఉంటుంది. ఉత్సవాలు జరుగుతాయి. ఆమెను పూజిస్తారు. ఆండాళ్ అనే మాటకు భగవంతుని వద్దకు వెళ్ళే మార్గం చూపి అనుగ్రహించునది అనే అర్థం ఉన్నది. ఇదండి, చాలామందికి ఆండాళ్ళు గారి కథ తెలుసు. కాకపోతే ఈ విష్ణు భక్తుల కథల విభాగంలోనికి ఈవిడ దివ్య చరిత్ర మనం చెప్పుకున్నాం. ఇంకా తరువాతి భాగంలో కలుసుకుందామండి. ఈసారి తిరుమంగయ్య ఆళ్వార్ గారి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు గనక తమిళ సాహిత్య కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.